I wanted to share with you the secrets of praying and getting answers from God. స్నేహితులారా, ఈ ఉదయకాలమున దేవునికి ప్రార్థన చేయుట, ప్రార్థనకు జవాబులు పొందుకొనుట, అందుకు సంబంధించిన మర్మములను మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను. In Psalm 145:18 and 19, 145వ కీర్తన 18-19 వచనములలో we read that the Lord is near to all those who call on him. తనకు మొర్రపెట్టు వారికందరికీ ఆయన సమీపముగా ఉన్నారని అక్కడ మనము చదవగలుగుతాము. To those who call on him in truth. తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికిని The Lord is near when we call on him. మనము ఆయనను పిలిచినప్పుడు ఆయన మనకు సమీపముగా ఉండు దేవుడై ఉన్నారు. He becomes so near to us. ఆయన మనకు అత్యంత సమీపస్తునిగా ఉంటారు. When we call upon Jesus. మనము యేసును పిలిచి ఉన్నప్పుడు, In your life also, when you keep on calling your relatives or your father or your mother, keep on contacting them, you keep on contacting your friends, they become so close to you. మీ జీవితంలో కూడా తల్లిగారు కానీ, తండ్రి గారు కానీ, లేకపోతే మీ బాంధవ్యాలలో మీరు కలిగి ఉన్నవారు కానీ నిరంతరాయంగా మీరు వారిని పిలుస్తూ మాట్లాడుతూ ఉన్నట్లయితే వారు మీకు అత్యంత సమీపస్తులుగా ఇక ఉండిపోతారు. If you don't keep calling to them, then they forget you. మీరు వారిని గనక తరచుగా ఆ విధంగా పిలుస్తూ పలకరిస్తూ ఉండకపోతే ఇక వారు మిమ్మును మర్చిపోతారు. Like that, so many friends have drifted away from my college time. ఆ రీతిగానే నా కాలేజ్ సమయం నుంచి చాలా మంది స్నేహితులు తొలగిపోయినట్లుగా ఉన్నారు. Now 2 or 3 friends are so close to me. ఇప్పుడు కేవలం 2-3 మాత్రం నాకు అత్యంత సమీపస్తులుగా ఉన్నారు. If you call unto the Lord, మీరు ప్రభువును గనక పిలిచినట్లయితే he becomes so near to you. ఆయన మీకు అత్యంత దగ్గరవుతారు. You experience Jesus so close. యేసు అత్యంత సమీపముగా ఉండి ఉన్న అనుభూతిని మీరు పొందుకుంటారు. And this verse says, to those who call on him in truth. ఈ వచనం ఏమని తెలియచేస్తుందంటే, తనకు నిజముగా మొర్రపెట్టు వారికందరికిని, To those who call on him with a true passion. ఎవరైతే ఆయనను నిజమైన ప్రగాఢమైన వాంఛతో పిలుస్తారో, With a true sincerity. నిజమైన యథార్థతతో పిలుస్తారో, That they want Jesus. వారికి యేసు కావాలి అన్నటి భావముతో, More than wanting anything from him, they want him. ఆయన దగ్గర నుంచి మరి దేనికంటేనూ కూడా ఆయననే మరి మిక్కిలి ముఖ్యంగా కావాలని కోరుకోవడం. I love you truly, Lord. ప్రభువా, నేను నిన్ను నిజముగా ప్రేమించుచూ ఉన్నాను. To those who call on him with such pure love. అటువంటి పవిత్రమైన ప్రేమతో ఎవరైతే ఆయనను పిలుస్తారో వారికి This verse says God becomes so close to them. ఈ వచనం చెప్తుంది, దేవుడు వారికి అత్యంత సమీపస్తుడవుతారు. So near to them. వారికి అత్యంత దగ్గరైన వాడవుతారు. In our family prayer we have experienced this. మా కుటుంబ సమేతమైన ప్రార్థనలో మేము దీనిని అనుభూతి చెంది ఉన్నాము. Whenever we pray as a family daily, కుటుంబ సమేతముగా ప్రతి దినము మేము కలిసి ప్రార్థన చేయనప్పుడెల్లను కూడా the Lord starts speaking through my father, ప్రభు మా తండ్రి గారి ద్వారా మాట్లాడడం ప్రారంభిస్తారు. saying what all he has in store for our family. ఆయన మా కుటుంబం కోసం దాచి ఉంచిన వాటన్నిటినీ కూడా ఆయన మాకు తెలియచేయిచూ ఉంటారు. His prophetic words start flowing from my father. ఆయన ప్రవచన వాక్కు మా తండ్రి గారిలో నుంచి ప్రవాహంగా మా యొద్దకు రావడం ఆరంభించబడుతుంది. Because he's overjoyed that we are coming together and seeking him. ఎందుకంటే మేమందరమును కూడా కలిసి వచ్చి ఆయనను వెదుకుతున్నామనే గొప్ప ఆనందముతో ఆయన ఉంటారు. And many times we have seen, as soon as we finish the family prayer, whatever we have prayed for, answer will ring in the phone. అనేక పర్యాయములు మేము గమనించినది ఏమిటి అంటే, ప్రార్థన చేసిన తర్వాత మరుక్షణమే అట్టి ప్రార్థనకు సంబంధించిన జవాబు ఫోన్ రింగ్ రూపంలో మాకు వచ్చేసినట్లుగా ఉంది. He becomes so near to us. ఆయన మాకు అత్యంత సమీపస్తునిగా ఉంటారు. That we feel Jesus is listening to everything we are saying. తద్వారా మేము చెప్పే ప్రతిదీ కూడా యేసు ఆలకిస్తున్నారు అనే అనుభూతి మాకు కలుగుతోంది. Answering everything. ప్రతి దానికి ఆయన జవాబును అనుగ్రహిస్తున్నారు. The Lord will start walking closely with you. ప్రభు మీతో కూడా అత్యంత సామీప్యముగా ఆయన నడుస్తూ ఉంటారు. Because you become so familiar to the Lord. ఎందుకంటే ప్రభువుకు మీరు బాగుగా తెలిసిన వారుగా ఉంటున్నారు. That's how thick friends are. సన్నిహిత స్నేహితులు అలాగునే ఉంటారు. They cannot be without each other. వారు ఒకరు లేకుండా మరి ఒకరు ఉండలేరు.
They tell them everything. వారు ఒకరికొకరు అన్ని చెప్పుకుంటారు. They stand with each other for everything. ప్రతి దానికి కూడా ఒకరి కోసమై మరొకరు నిలబడతారు. That's the relationship you will experience with the Lord. ప్రభుతో అటువంటి బాంధవ్యాన్ని మీరు అనుభూతి చెందుతారు. I was just worrying about this thing. నేను కేవలం దీని గురించి చింతిస్తూ ఉన్నాను గదా. Immediately something is happening exactly on what I'm worrying about. వెంటనే నేను దేని గురించి చింతిస్తూ ఉన్నానో దానికి సంబంధించి ఒక కార్యము జరిగింది కదా. Or immediately God is guiding in my heart. లేక వెంటనే దేవుడు నా యొక్క హృదయములో నడిపింపును అనుగ్రహిస్తూ ఉన్నారు కదా. Immediately is encouraging me through this person. వెంటనే ఈ వ్యక్తి ద్వారా ఆయన నన్ను ఆ రీతిగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. You will see God walking with you. దేవుడు మీతో కూడా నడుచుచూ ఉండడాన్ని మీరు చూస్తారు. But in this world we might think why prayers aren't answered instantly many times. అయితే ఈ లోకములో అనేక పర్యాయములు ప్రార్థనలకు వెనువెంటనే జవాబులు ఎందుకు రావడం లేదు అనే దాన్నే మనము చూస్తూ ఉంటాం. You see, if we pay for a car in a car dealership, మీరు గమనించండి, కార్లు అమ్మే వారి దగ్గరికి వెళ్ళి కారు కోసం ధనం చెల్లించాము అనుకోండి. you will walk home with the car. కారు తీసుకుని ఇక మీరు ఇంటికి చక్కగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. They will give it to you. వారు దానిని వెనువెంటనే మీకు ఇచ్చేస్తారు. If you go and buy groceries, మీరు వెళ్ళి సరుకులు కొనుగోలు చేశారనుకోండి, go and buy vegetables, కూరగాయలు కొనుగోలు చేశారనుకోండి, they will pack it up, give it to you, and you will carry it home in a bag. వారు వాటిని వెంటనే ప్యాక్ చేస్తారు, మీరు సంచిలో వేసుకుని ఇంటికి తీసుకొచ్చేసుకుంటారు. If you invest in something, మీరు దేనిలోనైనా పెట్టుబడి పెట్టారు అనుకోండి, you can track and see how your investment is doing, how much returns you will get. మీ యొక్క పెట్టుబడి ఎలా పనిచేస్తుందో, ఎంత ప్రతిఫలం మీకు వస్తుందో దాన్ని మరి చూసుకోవచ్చు. If you work for something, మీరు దేనికోసమైనా పని చేశారు అనుకోండి, that month the salary will come. ఆ నెల దానికి సంబంధించిన వేతనము లేక జీతం అనేది వచ్చేస్తోంది. All these things you are able to see and receive in this world physically. ఇవన్నీ కూడా ఈ లోకములో భౌతికంగా చూడగలుగుతూ ఉన్నాం, భౌతికముగా వాటిని స్వీకరించగలుగుతున్నాం. And instantly. వెంటనే జరుగుతూ ఉన్నాయి. We are all so impatient in this age. మనం అందరము కూడా ఈ వయసులో చాలా అసహనముతో ఉంటాము అండి. We want quick results for whatever we ask for or whatever we do. మనము ఏది చేసినా ఏది అడిగినా వెంటనే దానికి సంబంధించిన జవాబులు రావాలి అనుకుంటాము. That's why people opt for these things, because they get something physically quickly. అందుచేతనే భౌతికముగా త్వరగా పొందుకోగలిగిన వాటి పట్ల చాలా మంది తమ యొక్క ఎంపికను కలిగి ఉంటారు. Nowadays, if you click on something online, you want it to immediately be processed and immediately be sent home. ఈ రోజుల్లో ఆన్లైన్ లో ఏదైనా క్లిక్ చేశారు అంటే వెంటనే సంసిద్ధం చేసి వెంటనే దానిని మీ ఇంటికి పంపించేస్తున్నారు. Not even too many clicks, just one click, I want it to be done. అనేకమైన క్లిక్స్ కూడా అక్కర్లేదు, ఒక్క క్లిక్ తోనే నా యొక్క పని అయిపోవాలి అన్నట్టు భావన కలిగి ఉంటున్నారు. Some young people say, oh, he has become a superstar, I also tomorrow want to become a superstar. కొంతమంది అయితే ఇతను గొప్ప తారగా ఉన్నాడు, నేను కూడా రేపటికల్లా గొప్ప తారనైపోవాలి అనుకుంటూ ఉంటారు. Tomorrow I want to become a great businessman. రేపటి దినానికి నేను గొప్ప వ్యాపారవేత్తనైపోవాలి అనుకుంటారు. Mummy will say, how can you be a great businessman tomorrow? అమ్మ అంటారు కదా, రేపటికల్లా గొప్ప వ్యాపారవేత్తవు ఎలాగునైపోతావు. She will say, look, in the movie they are showing like that. ఆవిడేమంటారంటే, చలనచిత్రాల్లో అలాగునా చూపిస్తూ ఉన్నారు కదా. We want everything instantly. మనమన్నీ కూడా వెనువెంటనే కావాలి, జరగాలి అనుకుంటాము. We want everything now. మనం అన్నీ కూడా ఇప్పుడే కావాలి అనుకుంటాము. It's the right now mentality. అంటే ఇది తక్షణమే జరగాలి అనే మానసిక ఆలోచన విధానం. I want what I want right now. నాకు ఏమి కావాలో అది ఇప్పుడే వెనువెంటనే కావాలి. Like little children we become. చిన్న బిడ్డల్లాగా, పసిబిడ్డల్లాగా అలాగున మనము మారిపోతూ ఉంటాము. It is not so with prayer. ప్రార్థనలో అలాగున కాదండి. Sometimes you are able to see immediate answers coming to you. కొన్ని పర్యాయాలు వెనువెంటనే జవాబులు మీ వద్దకు రావడాన్ని మీరు చూస్తూ ఉంటారు. Sometimes you have to wait. కొన్ని పర్యాయాలైతే వేచి ఉండవలసి వస్తోంది. You don't know who you're talking to and if he is listening to you. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఆయన ఆలకిస్తున్నాడో
లేదో ఇదంతయు కూడా మీకు తెలియదు. You don't know what is happening with the time you have invested in that prayer. మీరు ఆ యొక్క ప్రార్థనలో వెచ్చించిన సమయము ఎంతగా ఉన్నదో అది ఏ విధంగా జరుగుతోందో మీకు తెలియదు. Sometimes you continue to see the bad things happening even though you pray. కొన్నిసార్లు మీరు ప్రార్థన చేయుచూ ఉన్నప్పటికీ చెడు సంభవాలు నిరంతరాయంగా జరుగుతూ ఉండడాన్నే మీరు చూచి ఉంటారు. We don't know why we are being led that way. ఆ విధమైన మార్గములో మనం ఎందుకు నడిపించబడ్డామో మనకు తెలిసి ఉండదు. It's so hard to take. అటువంటి వాటిని తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. You become so demotivated and we stop praying. ఆ విధంగా ఉత్సాహాన్ని కోల్పోయి ప్రార్థన చేయడానికి కూడా మనము మానివేస్తూ ఉంటాము. Am I doing a good job to make you pray? నేను మిమ్మల్ని ప్రార్థన చేయించడానికి మంచి పని చేస్తున్నానంటారా? Am I convincing you to pray? ప్రార్థన చేయడం కోసం నేను మిమ్మల్ని ఒప్పింప చేస్తున్నాను అంటారా? I'm just telling you the reality of how a man sees prayer as a human. ఒక మానవుడు మనిషిగా ప్రార్థనను ఎలాగున చూస్తారో దానికి సంబంధించిన వాస్తవికతను మీకు తెలియచేస్తున్నాను. But my friends, అయితే నా స్నేహితులారా, you should know that your prayer is processed immediately. మీ ప్రార్థన వెనువెంటనే పని చేయడానికి తగిన విధంగా సంసిద్ధం చేయబడుతుంది అని మీరు తెలుసుకోవాలి. Yes, you get things immediately from the businesses of the world, from the companies of the world. అవును, లోకపరమైన వ్యాపారాల నుంచి కంపెనీల నుంచి మీ యొక్క పనులు వెనువెంటనే నెరవేర్చబడడం ప్రారంభించబడతాయి. You can buy something quickly. మీరు వెనువెంటనే ఏదైనాను సరే కొనుగోలు చేయవచ్చు. But do they care about your well-being with those products? కానీ ఆ యొక్క ఉత్పత్తులతో వారు మీ సంక్షేమాన్ని గురించి ఏమైనా జాగ్రత్త వహిస్తారా? Do they care about whether you really need it or not? మీకది నిజంగా అవసరమో లేదో అన్నటి విషయాలకు సంబంధించి వారు మీ గురించి ఏమైనా జాగ్రత్త తీసుకుంటారా? Do they care about whether you have enough money to buy it or not? దానిని కొనడానికి చాలినంత డబ్బు మీ దగ్గర ఉందో లేదో అట్టి విషయాలు వారు జాగ్రత్త ఏమైనా తీసుకుంటారా? They'll say, put your credit card inside, that's enough for you. వాళ్ళు ఏమంటారో తెలుసా? మీరు క్రెడిట్ కార్డ్ లోపల పెట్టండి, అది చాలండి అంటారు. Worry about the rest later. ఇక మిగిలిన వాటి గురించి తర్వాత చింతించుదురులే అన్నట్టుగా చెప్తారు. Let your money keep flowing inside, madam. మేడం గారు, మీ ధనాన్ని లోపలికి రాణిస్తూ ఉండండి. You also don't worry, we also won't worry. మీరు కూడా విచారించకండి, మేము కూడా చింతించమండి. But God cares for you. కానీ దేవుడు అలాగున కాదండి, ఆయన మీ గురించి జాగ్రత్త వహించువాడు. He cares about what you want, ఆయన మీకు కావలసిన దాని పట్ల జాగ్రత్త వహించువాడు. what you need. మీకు ఏదైతే అవసరమయ్యున్నదో, He cares about what you have in your hands. మీ చేతులలో కలిగి ఉన్న దానిని గురించి ఆయన జాగ్రత్త వహించువాడై ఉన్నారు. He cares about shaping your life correctly. మీ జీవితాన్ని సక్రమంగా రూపుదిద్దడం కోసం ఆయన జాగ్రత్త వహించువాడు అయ్యున్నారు. He cares about your growth long term. దీర్ఘకాల ప్రాతిపదిక మీద మీ జీవితాన్ని సంబంధించిన ఎదుగుదల గురించి జాగ్రత్త వహించువాడు. He cares about building up your life. ఆయన మీ జీవితాన్ని నిర్మాణం చేయడం గురించి జాగ్రత్త వహించువాడు. He cares about your heart. ఆయన మీ హృదయమును గురించి జాగ్రత్త వహించువాడై ఉన్నారు. These businesses can never give you peace. ఈ వ్యాపారములు ఎప్పుడూ కూడా మీకు శాంతిని అనుగ్రహించలేవు. They are only a transaction. అవి కేవలం లావాదేవీలు మాత్రమే. Only God can give you peace through what He gives you. కేవలం దేవుడు మాత్రమే తాను మీకు అనుగ్రహించు దాని ద్వారా మీకు శాంతిని అనుగ్రహించగలవాడు అయ్యున్నారు. What is prayer? ప్రార్థన అనగా ఏమిటి? Prayer is not a transaction. ప్రార్థన అనగా అది ఒక లావాదేవీ వంటిది కాదు. It's not a transaction that you're doing with God. మీరు దేవునితో బేరసారాలు లేక లావాదేవీలు చేయడం లేదు అండి. Saying, oh, I'll give you one prayer today, Lord. ప్రభువా, ఈ రోజున నేను ఒక ప్రార్థన నీకు ఇచ్చేస్తాను అన్నట్టుగా, You give me one bike tomorrow. ఆ విధంగా రేపటి దినం మీరు నాకు ఒక బైక్ ఇవ్వండి అన్నట్టుగా చేయడం కాదు. You heal my kidney tomorrow. నీవు రేపటి దినం నా యొక్క మూత్రపిండం స్వస్థపరచండి. You increase my wages today. ఈ రోజున నీవు నాకు జీతాన్ని పెంపొందింప చేయండి. You make my daughter better today. నీవు నా కుమార్తెని ఈ రోజున బాగుగా చేయండి. Many sons are the problem, I think, more than the daughters. ఈ రోజున కుమార్తెల కంటే అనేక మంది కుమారులతోనే ఎక్కువ సమస్యలు అనుకుంటాను. Is it so, sons? ఏమండి కుమారులారా, నేను చెప్పింది నిజమేనంటారా? అలాగునే జరుగుతూ ఉందంటారా? Today I want this and this. ఈ రోజే నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఈ రోజే ఇది నాకు కావాలి. Because I have given you prayer. ఎందుకంటే నేను నీకు ప్రార్థన సమర్పించానుగా. We treat it like a transaction many times. అంటే అనేక పర్యాయాలు మనం బేరసారాల్లాగా లావాదేవీల్లాగా దాన్ని చేస్తూ ఉంటాము. But
prayer is a reverential relationship moment with the Lord. కానీ ప్రార్థన అనగా దేవునితో గౌరవనీయ పూజనీయ భావముతో కలిగి ఉన్న సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండడమే. It's a moment to connect and unite with the Almighty God Himself. సర్వశక్తిగల దేవునితో స్వయముగా అనుసంధానమై ఆయనతో బాంధవ్యమును కలిగి ఉండుటయే. The most powerful one coming into your life. అత్యంత శక్తివంతుడైన వాడు మీ జీవితములోనికి రావడమే. That's all we can ever need in our life. మన జీవితంలో మనకి ఎప్పటికైనా అవసరమైనది ఇది మాత్రమే. We worship the Lord passionately in prayer. మనము ప్రార్థనలో ఎంతో ప్రగాఢమైన తీవ్రమైన ఆకాంక్షతో ఆయనను ఆరాధన చేస్తాము. We praise Him from the bottom of our heart. మన హృదయాంతర్ భాగములో నుంచి ప్రభువును స్తుతిస్తాము. We pour our love upon Him. మనము మన యొక్క ప్రేమను ఆయన మీద కృమ్మరిస్తాము. And He pours His love upon us. ఆయన తన ప్రేమను కూడా మన మీద ఆ రీతిగా కృమ్మరించనయ్యున్నారు. Prayer makes us gain the greatest treasure in this world. ప్రార్థన ఈ లోకములో అత్యంత గొప్ప నిధిని మనము సముపార్జించుకొనులాగున చేస్తోంది. It makes you gain the Lord in your heart. ఇది మీరు దేవునిని మీ హృదయములో సంపాదించుకొనులాగున చేస్తోంది. When you have the Lord Himself, మీరు స్వయముగా ప్రభువునే కలిగి ఉంటే in whom are hidden all the treasures. ఆయన యందే సకల ఐశ్వర్య సంపద ధన నిధులు అన్నీయు కూడా గుప్తములయ్యున్నవి. That's all that we need, my friends. నా స్నేహితులారా, మనకు కావలసినదంతయు అదియే. I feel His presence every time I sit to pray. నేను ప్రార్థన కోసమై కూర్చున్న ప్రతి పర్యాయమును కూడా ఆయన సాన్నిధ్యమును అనుభూతి చెందుతూ ఉంటాను. And my heart is satisfied every time I pray. నేను ప్రార్థన చేసిన ప్రతి పర్యాయం నా హృదయం సంతృప్తి చెందుతోంది. Satisfied that He has come into me. ఆయన నాలోనికి వచ్చి ఉన్నాడు అనే సంతృప్తి కలుగుతోంది. And I call on Him for everything, not just for one moment of the day. నేను సమస్తమును కొరకు కూడా రోజులో ఒక క్షణం కోసం కాదని అన్నిటి కోసం ఆయనకి మొర్రపెడతాను. Not in a formal way. ఏదో వాడుకకు సంబంధించిన పద్ధతి ప్రకారం కాదు. Not just a one-way communication. లేకపోతే నా వైపు నుంచి నేను మాట్లాడితే ఆయన వినాలి అన్నట్టుగా కాదు. I ask Him and He fills me with His Spirit. నేను ఆయనను అడుగుతాను, ఆయన నన్ను తన ఆత్మ చేత నింపుతారు. Brings peace to my soul. నా ఆత్మకు ఆయన శాంతిని తీసుకుని వస్తారు. And takes me into all that I need that day. ఆ రోజున నాకు అవసరమైన వాటన్నిటిలోకి ఆయన నన్ను తీసుకుని వెళ్తారు. So I've started depending on Him for everything. కనుక సమస్తము కొరకై నేను ఆయన మీదనే ఆధారపడ్డాన్ని ప్రారంభించాను. I've started completely being dependent on God. నేను సంపూర్ణంగా దేవుని మీదనే ఆధారపడ్డాన్ని ప్రారంభించాను. If I'm going into a meeting, I pray. నేను ఒక సభలోనికి వెళ్తున్నాను అంటే ప్రార్థన చేస్తాను. If I'm sitting to study something, I pray. నేను ఏదైనా చదువుకోవడానికి కూర్చుంటున్నానంటే ప్రార్థన చేస్తాను. I just ask Him. నేను కేవలం ఆయనను అడుగుతాను. If I'm going to make a decision, I ask Him. నేను గనక ఓ నిర్ణయం చేసుకోవాలి అంటే ఆయనను అడుగుతాను. If I'm going to make a phone call, I ask Him. నేను ఒక ఫోన్ కాల్ చేయాలి అంటే దానికోసం ఆయనను అడుగుతాను. Bless this, Lord. ప్రభువా, దీనిని ఆశీర్వదించండి. Let Your will be done in this. మీ చిత్తము ఇందులో నెరవేర్పు జరగనివ్వండి. When we were little children, our family would pray for everything. మేము చిన్న బిడ్డలుగా ఉండి ఉన్నప్పుడు మా కుటుంబం సమస్తము కొరకు కూడా ప్రార్థించేవారం. Waking up, they'll say, you kneel down and pray. నిద్ర లేవగానే వారు చెప్పేవారు, మోకరించండి, మీరు ప్రార్థన చేయండి అని. Then they would ask us to come to the family prayer. అప్పుడు ఆ తరువాత కుటుంబ సమేత ప్రార్థన కోసమై రమ్మని చెప్పేవారు. Then they would sit to eat and pray before that. ఆ తరువాత కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు దానికి ముందు ప్రార్థన చేసేవారు. Then before school, you have to get prayers from mommy, from daddy. ఆ తరువాత పాఠశాలకు వెళ్ళక మునుపు అమ్మగారి ద్వారా, నాన్నగారి ద్వారా ప్రార్థనలు చేయించుకోవాలి. Then our grandmother will call us, then our grandfather will call us. We have to get prayer from everybody. ఆ తరువాత తాతయ్య గారు పిలుస్తారు, నాన్నమ్మ గారు పిలుస్తారు. వారి దగ్గర ప్రతి ఒక్కరి నుంచి ప్రార్థనలు స్వీకరించాలి. We'll say it's getting late for school. పాఠశాలకు ఆలస్యమైపోతుంది అన్నట్టుగా మేము చెప్పేవారం. No going. లేదు, వెళ్ళడమే లేదు. Pray for us, kiss us, and then only send us. మా కోసం ప్రార్థన చేసి మమ్మల్ని ముద్దెట్టుకున్నప్పుడు మాత్రమే పంపించేవారు. Being soaked in the presence of God fully. పరిపూర్ణముగా దేవుని సాన్నిధ్యములో నానబెట్టబడినట్టుగా ఉండేవారు. Don't allow God to become far from you. దేవునిని మీకు అత్యంత సుదూరంగా ఉంచుకున్నట్టుగా మీరు ఎప్పుడు అనుమతించకండి. Keep Him so close to you. ఆయనని మీకు అత్యంత సామీప్యమైన వారిగా ఉంచుకొనండి. And you don't have to worry about anything else in your life. అప్పుడు మీరు జీవితంలో ఇక దేనిని గురించి కూడా ఏమాత్రము చింతించనవసరము లేదు. Your heart will always be rejoicing and praising that the greatest thing in this world is with you. మీ హృదయము ఎల్లవేళలా కూడా ఈ లోకములో అత్యంత గొప్పదైనది మీతో కూడా ఉండి ఉన్నది అనే
అనే భావంతో మీరు ఎంతగానో సంతోషమును కలిగి ఉంటారు. My grandfather, Dr. D.G.S. Dinakaran, would see the Lord appearing to him every time he sits to pray. మా తాతయ్య గారు డాక్టర్ డిజిఎస్ దినకరణ్ గారు ఆయన ప్రార్థన కొరకై కూర్చున్న ప్రతి పర్యాయం దేవుడు ఆయనకి ప్రత్యక్షమవుతూ ఉండాలని చూచారు. It's a unique grace that God gave him. దేవుడు ఆయన గారికి ఇచ్చిన ఒక విభిన్నమైన ప్రత్యేకమైన కృప అది. When he would pray for the family members or when he would pray for the prayer requests, ఆయన ప్రార్థన విన్నపముల కోసము గాని లేక కుటుంబ సభ్యులైన వారి కోసము గాని ఆయన ఆ రీతిగా ప్రార్థన చేయిచూ ఉన్నప్పుడు the Lord would appear and personally answer him and show him the future. ప్రభువు వ్యక్తిగతముగా ఆయన గారికి ప్రత్యక్షమై రాబోతున్న దినాల్లో జరగబోతున్న భవిష్యత్తు కార్యములను ఆయనకు చూపించేవారు. He would take those answers and bring it to the people. ఆయన అట్టి జవాబులను చేపట్టుకుని ఆ యొక్క జవాబులను ప్రజల చెంతకు తీసుకుని వస్తూ ఉండేవారు. The Lord drew near to him. ప్రభువు ఆయన గారికి ఎంతో సమీపస్తునిగా ఉండియున్నారు. So near that he could see him and talk to him. ఆయనను చూచులాగున ఆయనతో మాట్లాడులాగున సమీపస్తునిగా ఉన్నారు. Shouldn't that be all our desire too? నిజంగా ఇది మనందరి ఆకాంక్షగా కూడా ఉండాలి కదా. I am also asking for this grace along with you today. నేను కూడా ఈ రోజు మీతో పాటు కలిసి ఇట్టి కృప కోసమై అడుగుచూ ఉన్నాను. In Jeremiah 29:13 the Bible says, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందంటే, you will seek me and find me మీరు నన్ను వెదకని ఎడల మీరు నన్ను కనుగొందురు. when you seek me with all your heart. మీరు మీ యొక్క పూర్ణ హృదయముతో నన్ను వెదకిన ఎడల, When you show above all else that you want him. మీకు అన్నిటికంటే మరి మిక్కిలి ముఖ్యంగా ఆయనయే కావాలి అన్నట్టుగా మీరు చూపించినట్లయితే, Those who call on him in truth ఆ రీతిగా ఆయనకు నిజముగా మొర్రపెట్టువారు will find him. ఆయనను కనుగొనెదరు. Matthew 6:33 says, మత్తయి సువార్త 6:33 ఏమని చెప్తోంది అంటే, seek ye first the kingdom of God and his righteousness, మొదటిగా ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, and all these things shall be added unto you. అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును లేక కలుపబడును. Not being rooted to any other thing in this world, ఇక ఈ లోకములో దేని కొరకు కూడా వేరుపారి ఉన్నట్లుగా కాదు, saying only if I get these things I can live. ఇవి నేను పొందుకుంటే మాత్రమే నేను జీవించగలను అన్నట్టుగా కాదు. I am dependent on this thing, or dependent on getting this thing. నేను దీనిని పొందడం మీదనే ఆధారపడి ఉన్నాను అన్నట్లుగా కాదు. Only that will give me life. కేవలం అది మాత్రమే నాకు జీవాన్నిస్తుంది అన్నటి భావన కలిగి ఉండడం. If you're rooted too strongly to anything in this world, మీరు గనక ఈ లోకంలో దేనితోనైనా బలమైన వేరుపారిన సంబంధం కలిగినట్లయితే, the Lord is a jealous God. ప్రభువు చాలా రోషము కలిగిన దేవుడు అయ్యున్నారు. He will remove it so that he can establish connection straight with him. ఆయన దానిని తొలగించి అయినను సరే నేరుగా మీరు ఆయనతో సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండేలా చేయగలరు. So that through him you can get much more than what you have been wanting. కనుక ఆయన ద్వారా మీరు కోరుకున్న దానికంటే మరి ఎంతో గొప్పగా మరి మిక్కిలి ఎక్కువగా మీరు స్వీకరించగలుగుతారు. So earnestly seek him. కనుక యథార్థముగా మీరు ఆయనను వెదకండి. How has the Lord taught us to pray? మనము ప్రార్థన చేయుటను ప్రభువు మనకు ఎలాగున నేర్పించారు. In Matthew we see that how the Lord Jesus taught us to pray. మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనము ఎలాగున ప్రార్థన చేయవలనో నేర్పించడాన్ని మనము చూడగలుగుతాము. I just want to highlight some points in that prayer. ఆ ప్రార్థనలో కొన్ని అంశాలు లేవనెత్తాలని నేను కోరుచున్నాను. In Matthew 6:9-13 we read this. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల్లో ఇవి మనము చదవగలము. Jesus said, "This then is how you should pray. యేసయ్య చెప్పారు, ఇదిగో ఈ రీతిగా మీరు ప్రార్థించవలసి ఉన్నది. Our Father in heaven, పరలోకమందు ఉన్న మా తండ్రి, hallowed be thy name. మీ నామము పరిశుద్ధ పరచబడును గాక. Your kingdom come." మీ రాజ్యము వచ్చును గాక. Look at the reverence with which this prayer is made. ఎటువంటి గౌరవనీయ భావంతో ఈ ప్రార్థన చేయబడుతుందో చూడండి. He asks us to call him Father. మనము ఆయనను తండ్రిగా పిలవాలని ఆయన అడుగుతూ ఉన్నారు. Our heavenly Father. పరలోకమునందున్న మా యొక్క తండ్రి. That's the relationship of prayer. అది ఏ ప్రార్థనలో ఉండు బాంధవ్యము. To be so close to him. ఆయనకు అత్యంత సామీప్యముగా ఉండుట. Even if we call him a king or a master, మనము ఆయనను రాజుగా లేక ప్రభువుగా పిలిచి ఉన్నప్పటికీ it means we have to wait for the favor of the king. అనగా దాని అర్థం రాజుగారి యొక్క అనుగ్రహం కోసం మనం వేచి ఉండాలి అన్నమాట. But for a father you don't need
to wait for his favor. It's already upon you. కానీ తండ్రి యొద్దనైతే ఇక ఏమాత్రమును కూడా అనుగ్రహం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. అనుగ్రహం మీ మీద ఉండియే ఉన్నది. Our heavenly Father, మా పరలోకపు తండ్రి, hallowed be your name. మీ యొక్క నామము పరిశుద్ధపరచబడును గాక. The reverence we give to the name of the Lord. దేవుని నామానికి మనమిచ్చే గౌరవనీయ భావం. Hallowed be your name. మీ నామము పరిశుద్ధపరచబడును గాక. Worship his name. ఆయన నామమును ఆరాధించాలి. Praise his name. ఆయన నామమును స్తుతించాలి. And then you will forget about all your worries and fears. ఆ తర్వాత మీ విచారములు భయములన్నిటిని గురించి కూడా మీరు మరచిపోతారు. As your heart honors God's name. మీ హృదయము దేవుని యొక్క నామమును ఘనపరచుచు ఉండియున్నప్పుడు Many times as I start to read the Bible and pray, I put on some worship music and just honor and glorify the Lord. నేను అనేక పర్యాయములు వాక్య పఠనము ప్రార్థన చేసుకునే సమయాలలో స్తుతి ఆరాధన సంగీతాన్ని కూడా నాతో పాటు కలిగి ఉండి ఆ విధంగా దేవునిని ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉంటాను. Firstly, it will wake me from my sleep. మొదటిగా అది నన్ను నిద్ర నుంచి మేల్కొల్పుతోంది. And secondly, it will take me into his glorious presence. రెండవదిగా ఆయన మహిమవంతమైన సాన్నిధ్యంలోనికి నన్ను తీసుకువెళ్తోంది. The Lord will fill my heart ప్రభు నా హృదయాన్ని నింపుతారు. as I honor him. నేను ఆయనను ఘనపరచుచు ఉండగా, Bow before his name. ఆయన నామం మీదట సాష్టాంగపడుతుండగా, Hear his great name. ఆయన గొప్ప నామాన్ని ఆలకిస్తూ ఉండగా, He is a father, yes, అవును ఆయన తండ్రి అయి ఉన్నారు, but he is a great God. కానీ ఆయన గొప్ప దేవుడై ఉన్నారు. Let us not forget that and treat him like trash. మనము దానిని మరచిపోయి ఏదో చెత్తలాగా ఆయనను భావించటం మానుకోవాలండి. Treat him so cheaply. ఆయన అత్యంత చౌకబారుగా చూడడం అనేది మనం మానివేయాలి. Lord, you come, you give me this. Okay, go. ప్రభువా మీరు రండి, ఇది ఇవ్వండి, ఇది ఇచ్చాక మీరు వెళ్ళిపోండి అన్నట్టుగా కాదు. We can never demand anything from him. మనం ఎప్పుడు కూడా ఆయన యొద్ద నుంచి డిమాండ్ చేయకూడదు. We need his favor. మనకు ఆయన అనుగ్రహము కావాలి. If his face turns toward us, ఆయన ముఖము గనక మన వైపు మళ్ళుకొని ఉన్నట్లయితే that's all. అది చాలండి. If his favor comes upon us, ఆయన అనుగ్రహం మన మీదకి వచ్చినట్లయితే that's all. అది చాలండి. Worship him, ఆయనను ఆరాధించండి, honor him, ఆయనను ఘనపరచండి, and cherish the Lord. ప్రభువుని ఆనందింప చేయండి. For he has already freely given himself to you. ఆయన మీకు తనను తాను ఉచితముగా అనుగ్రహించుకొని ఉన్నారు. So worship him and receive him, కనుక ఆరాధన చేయుచు ఆయనను స్వీకరించండి, and receive his kingdom. ఆయన యొక్క రాజ్యమును స్వీకరించండి. In Proverbs 18:10 it says, సామెతలు 18:10లో ఏమని చెప్పబడుతుందంటే, the name of the Lord is a strong tower. యెహోవా నామము బలమైన దుర్గము. The righteous run into it and they are safe. నీతిమంతులు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండెదరు. Every morning run under that name. ప్రతి ఉదయకాలం ఆ నామము క్రిందకు పరిగెట్టండి. Hide under that name ఆ నామము క్రింద దాగుకొనండి. and wear that name upon your forehead. ఆ యొక్క నామమును మీ యొక్క నుదుట ధరించండి. You can be safe from the attacks of the devil. మీరు అపవాది యొక్క దాడి నుంచి భద్రపరచబడి ఉంటారు. You can be safe from the attack of your enemies. మీ శత్రువుల దాడుల నుంచి మీరు భద్రపరచబడతారు. You can be safe from the problems of the world. ఈ లోక సమస్యల నుంచి మీరు భద్రపరచబడతారు. They cannot defeat you వారు మిమ్మును ఓడించలేరు. because you are safe in the strong tower of his name. ఎందుకనగా ఆయన నామము అనే ఆశ్రయ దుర్గములో మీరు సురక్షితముగా ఉండి ఉన్నారు. Then the Lord Jesus teaches us, అప్పుడు ప్రభువైన యేసు ఇంకను మనకు ఏమని నేర్పిస్తూ ఉన్నారు అంటే, your will be done మీ చిత్తము నెరవేర్చబడును గాక, on earth as it is in heaven. పరలోకమందు ఎలాగున నెరవేర్చబడుతూ ఉన్నదో భూమి మీదను అలాగుననే. Surrender to his will. ఆయన చిత్తమునకు మిమ్మును మీరు స్వాధీనపరచుకొనండి. It might be hard to do, అది ఒకవేళ చేయడానికి కష్టతరమైనప్పటికీ, trusting in somebody to do something for you. ఎవరైనా ఏదైనా మీ కోసం చేయాలని వారి మీద నమ్మిక ఉంచి ఉన్నప్పుడు, That means you're giving it out of your hands into somebody else's hands. అనగా దాని మీ చేతి నుంచి విడిపించి మరొకరి చేతికి దానిని అప్పగిస్తున్నారన్నమాట. You are giving the responsibility to run your life to somebody else. మీరు మీ జీవితాన్ని నడిపించే బాధ్యతను మరొకరికి అప్పగించి వేయుచున్నారు అన్నమాట. If you tell your friend, you start making all the decisions for me, you start running my life, how will you feel? మీరు మీ స్నేహితుని దగ్గరికి వెళ్ళి నా జీవిత నిర్ణయాలని మీరే తీసుకోండి, నా జీవితాన్ని నడిపించడం మీరే చేయండి అన్నట్టుగా చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? You feel so nervous. మీకు చాలా భయం అనిపిస్తోంది కదా. But
we are giving it to the Almighty God, అయితే మనము సర్వశక్తిగల దేవునికి అప్పగిస్తూ ఉన్నాము, who already knows the plans for our life and has created us so. ఆయన ఇప్పటికే మన జీవితానికి సంబంధించిన ప్రణాళికలను ఎరిగి ఉండి ఆ రీతిగా మనలను ఆయన సృష్టించి ఉన్నారు. So you are giving into the best hands. కనుక మీరు శ్రేష్టమైన హస్తములకు మిమ్మును మీరు అప్పగించుకొనుచు ఉన్నారు. More than you, he can run your life better. మీకన్నా మరి శ్రేష్టంగా ఆయన మీ జీవితాన్ని నడిపించగలరు. 1 Corinthians 6 says your life is not your own when the Holy Spirit comes and your body becomes the temple of the Holy Spirit. మొదటి కొరింథీ 6 ఏమని చెప్తుందంటే, మీరు మీ సొత్తు కాదు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీ యొక్క దేహము ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమవుతోంది అని. Your will be done on earth as it is in heaven. మీ చిత్తము పరలోకమందు ఎలాగున నెరవేర్చబడుతున్నదో భూలోకమందు అలాగునే నెరవేర్చబడాలి. Myself and my wife Shilpa, నేను అలాగుననే నా యొక్క సతీమణి శిల్ప, when we got married, we placed the responsibility to run our married life in his hands. మాకు వివాహం జరిగించబడి ఉన్నప్పుడు మా వైవాహిక జీవితాన్ని నడిపించవలసి ఉన్న బాధ్యతను మేము ఆయనకు అప్పగించి ఉన్నాము. This marriage is for you, Lord, ప్రభువా, ఈ యొక్క వివాహము మీ కోసమే అని చెప్పి ఉన్నాము. because you united us together. ఎందుకనగా మీరే మమ్మును ఇరువురిని కూడా ఐక్యపరచి ఉన్నారు. And use our married life to bring glory to your name. మా యొక్క వైవాహిక జీవితాన్ని మీ నామానికి మహిమను తీసుకురావడానికి మీరు వినియోగించుకోనండి. Because I am from a ministry background, ఎందుకనగా నేనేమో సేవా పరిచర్యలో నుంచి వచ్చి ఉన్నాను, she is from a medical background. ఆమె వైద్య రంగములో నుంచి వచ్చి ఉన్నారు. I will run in this direction, she will run in that direction. నేను ఈ దశలో వెళ్తుంటాను, ఆమె మరొక దశలో అన్నట్టుగా వెళ్తుంటారు. Both are very hard to go in the same way. రెండు కూడా ఒకే విధంగా వెళ్ళడం అనేది చాలా కష్టతరమైనదిగా ఉంటుంది. We will not be able to be together. ఇరువురము కలిసినట్టుగా ఉండలేకపోవచ్చును. So we didn't know how life is going to be. కనుక జీవితం ఎలాగున్న ఉండబోతున్నదో మాకైతే తెలియదు. But we said that responsibility, we push it to you, Lord. అయితే మేము చెప్పాం, ప్రభువా, ఈ యొక్క బాధ్యతను మేము మీ మీదకు నెట్టివేస్తూ ఉన్నాం. You lead us and open the right doors at the right times to run our life. మీరు మమ్ముని నడిపించండి, సరైన సమయానికి సరి అయిన ద్వారములు తెరవజేయబడులాగున మీరే మాకు నడిపింపు దయచేయండి. Your will be done. మీ యొక్క చిత్తమే నెరవేర్చబడును గాక. And once you say that, మీరు ఒక్కసారి అలాగున చెప్పిన తరువాత Jesus teaches us to ask, give us today your daily bread. యేసు మనకు ఆయన అనుదినాహారాన్ని మనము ఆయనను అడుగులాగున మనకు నేర్పిస్తారు. After surrendering to the will of God, మనము దేవుని యొక్క చిత్తమునకు మనలను మనము సమర్పించుకొని ఉన్న తరువాత ask for your daily needs to him. మీరు ప్రతిదిన అవసరతల కోసమై ఆయనను అడగండి. It doesn't mean you should never ask to the Lord. అంటే దాని అర్థం మీరు ఎప్పుడు ప్రభువుని అడగలేదని కాదు. He says, ask what you want in my name. మీకు ఏమి అవసరమైనదో నా నామములో అడగండి అని ఆయన చెప్పారు. I will do it. నేను దానిని అనుగ్రహించేదను. He makes us ask our daily bread, what we need that day. మన అనుదిన ఆహారం ఆ రోజు మనకి ఏమి అవసరమై ఉన్నదో దానిని మనము ఆయనను అడుగులాగున ఆయన చేస్తారు. Don't worry about tomorrow, he said. రేపటి గురించి చింతించవద్దని ఆయన చెప్పారు. Tomorrow brings the trouble of its own. రేపటి దినం దాని చింతను అది కలిగి ఉంటుంది. Ask me every day what you want that day. ప్రతిరోజు ఆ రోజునకు ఏమి కావాలో మీరు నన్ను అడగండి, And leave it to me. దానిని నాకు విడిచిపెట్టండి. Don't worry after that. ఆ తరువాత మీరేమాత్రము చింతించకండి. What is needed for you that day will be given. ఆ రోజున మీకు ఏది అవసరమో అది మీకు ఇవ్వబడుతోంది. It will be granted. అది మీకు అనుగ్రహించబడుతోంది. And it will come at the right time. అది సరి అయిన సమయములో మీ యొద్దకు వచ్చేస్తుంది. Something might come that day. ఒకటి ఏదైనా ఆ రోజుననే రావచ్చును. Something will come 25 days later. మరొకటి 25 రోజుల తరువాతన రావచ్చును. Something might come 50 years later. కొన్ని 50 సంవత్సరముల తరువాత రావచ్చును. But it will be the right thing. కానీ అది సరైనది అయి ఉంటుంది. And it will be the right time. అది సరైన సమయములో వచ్చి ఉంటుంది. But in the meantime, కానీ ఈ మధ్య కాలంలో your heart will be so glad మీ హృదయం ఎంతగానో ఆనందిస్తుంది. because you have given it into the hands of God. ఎందుకనగా మీరు దానిని దేవుని హస్తములకు అప్పగించి ఉన్నారు. And you know that he has said yes. ఆయన అవును అని చెప్పి ఉన్నారనే సంగతి మీరు ఎరిగి ఉన్నారు. His answers and promises are yes and amen. ఆయన జవాబులు వాగ్దానములు ఆయన యందు ఎప్పుడు అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి. Heaven will say yes. పరలోకము అవును అని చెప్తోంది. And your heart will be full of peace. మీ హృదయం సంపూర్ణముగా శాంతి చేత నింపబడుతుంది. That God has taken control. దేవుడే సమస్తం మీద ఆధిపత్యమును కలిగి ఉన్నాడని.
When I was in college, నేను కళాశాలలో ఉన్నప్పుడు I saw all my fellow classmates going in pairs. నా తోటి తరగతిలో ఉన్న వారందరూ కూడా జతలు జతలుగా వెళ్తూ ఉండడాన్ని చూసేవాడిని. In Facebook, everybody saying committed. ఫేస్బుక్ లో అందరూ కూడా మేము మరొకరితో ఒప్పందం చేసుకుని ఉన్నాము అన్నట్లుగా ఉండేవారు. In a relationship. ఒక బాంధవ్యంతో ఒప్పందం చేసుకున్నాము. I was saying, what is happening around me? నేను అనుకునేవాడిని అసలు నా చుట్టూరు ఏం జరుగుతోందబ్బా. Oh, that fantasy also came into me. అటువంటి ఊహ నాలోనికి కూడా వచ్చింది. I asked, Lord, should I also have a pair? నేను అడిగాను, ప్రభువా నేను కూడా ఎవరినైనా జతగా ఆ రీతిగా కలిగి ఉండవచ్చా? Give me a girl also. నాకు కూడా ఒక అమ్మాయిని అనుగ్రహించండి. Otherwise, I'll be left out. లేకపోతే నేను ఒక్కడే మిగిలిపోతాను. I should be a cool person in their eyes, no? నేను కూడా వారి కళ్ళలో మరి చల్లగా కనబడాలి కదా. Not because I wanted somebody. నాకెవరో అవసరమైనందుకు అన్నట్టుగా కాదు. This is how silly our prayers are. ఈ రీతిగానే మన ప్రార్థనలు చాలా చిలిపిగా అనిపిస్తాయి. We ask because everybody else is doing it. అందరూ చేస్తున్నారు గనుక అందును బట్టి మనము దానిని అడుగుతూ ఉంటాము. We ask because we want to be cool. మనము చల్లగా ఉండాలనే కోరికతో అడుగుతూ ఉంటాము. We want to be famous. మనం ప్రఖ్యాతిని పొందాలి అని. Silly prayers. చిలిపి ప్రార్థనలు. That's why the Lord doesn't grant it everything we ask immediately. అందుచేతనే మనం అడిగే వాటన్నిటిని కూడా ప్రభు వెనువెంటనే మనకు అనుగ్రహించరు. His will be done. ఆయన చిత్తము నెరవేర్చబడుతోంది. So when I asked the Lord, He said, no. నేను ప్రభువుని అడిగినప్పుడు ఆయన లేదు అని చెప్పారు. Wait. వేచి ఉండు అని చెప్పారు. This is all He said in my heart. ఆయన నా హృదయంలో చెప్పినది ఇది మాత్రమే. I was praying in a fasting prayer like this. నేను ఈ రీతిగానే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా ఉన్నాను. While all our team members were praying for the upcoming meetings and the ministry. మా బృందములో ఉన్న సభ్యులందరూ రాబోతున్న పరిచర్య కోసం సభల కోసం ఆ రీతిగా ప్రార్థన చేయించు ఉండగా. But then He asked me to wait. అయినప్పటికీ ఆయన చెప్పారు వేచి ఉండమని చెప్పారు. And after 7 years, God gave me a beautiful gift through my wife. 7 సంవత్సరాల తరువాత సౌందర్యవంతమైన బహుమానాన్ని నా భార్య రూపంలో ప్రభు నాకు ఇచ్చారు. And she is such a blessing to me and a support to me. ఆమె నాకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు, సహకారిగా ఉండి ఉన్నారు. Today God has blessed us with 2 godly children ఈ రోజున దేవుడు మాకు 2 దైవికమైన బిడ్డలను అనుగ్రహించి ఉన్నారు. who obey and have love for God and love for people. వారు దేవునికి విధేయులయ్యేవారు, దేవుని ఎడల ప్రేమను కలిగి ఉన్నవారు, ప్రజల కోసం ప్రేమ గలవారు. He gives us the best in His time. ఆయన తగిన సమయమందు తన సమయమందు శ్రేష్టమైనది అనుగ్రహిస్తారు. He will give you the answer of your daily bread. ఆయన మీ అనుదిన ఆహారం కోసమైన ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తారు. In verse 12 it says, 12వ వచనం ఏమని చెప్తోంది అంటే, Jesus then asks us to pray. యేసు ఇంకను మనలను ఏ విధంగా ప్రార్థన చేయమని చెప్పారంటే, Forgive us our debts మా యొక్క రుణములను మీరు క్షమించండి. as we forgive those who trespass against us. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారముగా మా అపరాధములను క్షమించండి. Lead us not into temptation. మమ్మును శోధనలోనికి నడిపించకండి. Deliver us from the evil one. దుష్టుని నుంచి మమ్మును విడిపించండి. Before I start praying, this is my first point. నేను ప్రార్థన చేయక మునుపు ఇదియే నా ప్రార్థనలో మొదటి అంశము. Lord, forgive me. ప్రభువా నన్ను క్షమించండి. Forgive the wickedness in my heart. నా హృదయములో ఉన్న దుష్టత్వాన్ని మీరు క్షమించండి. Forgive the sins that are before you. నీ ఎదురుగా ఉన్న పాపములన్నిటినీ మీరు క్షమించండి. Don't leave me, Lord. నన్ను విడిచిపెట్టిపోకండి ప్రభువా. Don't leave me today. ఈ రోజున నన్ను విడిచిపోకండి. If you leave me, I will be exposed as nothing. మీరు విడిచినట్లయితే నేను ఏమీ కానివానిగా ప్రజల ముందు చూపెట్టబడతాను. I will become a fraud. నేను తప్పు చేసిన వాడినవుతాను. I will not have any blessing. నేను ఎట్టి ఆశీర్వాదమును కూడా కలిగి ఉండలేను. I will not have any peace. నేను ఎట్టి శాంతిని కూడా కలిగి ఉండలేను. I need you. మీరు నాకు కావాలి ప్రభువా. Please forgive me. దయచేసి నన్ను మీరు క్షమించండి. Every day asking for forgiveness. ప్రతిరోజు క్షమాపణ కొరకై దేవునిని అడుగుట. Sometimes I feel I'm such a bad person that I have to ask for forgiveness every day. కొన్ని పర్యాయాలు ప్రతి రోజును కూడా క్షమించమని అడగాల్సి వస్తుంది. నేనంత చెడ్డ వ్యక్తినా అని అనిపిస్తోంది. But every day He is merciful. అయినప్పటికీ ప్రతిరోజు ఆయన కనికర సంపన్నుడు. Cleans our heart. మన హృదయాలను ఆయన శుభ్రపరుస్తారు. It makes us come out of such sins and habits. అటువంటి పాపము నుంచి అలవాట్ల నుంచి ఆయన మనల్ని బయటకు తీసుకుని వస్తారు. Come out of bad ways. చెడు మార్గాల నుంచి బయటకు తీసుకొస్తారు. Come out of our humanness. మన మానవ విధానాల నుంచి బయటకు తీసుకుని వస్తారు. And takes us into godliness. దైవికతలోనికి మనలను తీసుకుని వెళ్తారు. At that moment I can feel the Holy Spirit rising up in my heart.
అటువంటి సమయంలో పరిశుద్ధాత్ముడు నా హృదయంలో నుంచి పైకి లేస్తున్న అనుభూతి నాకు కలుగుతోంది. Then my prayer time completely changes. అప్పుడు నా ప్రార్థనా సమయం సమూలాగ్రంగా మార్చివేయబడుతుంది. I feel so free, నాకు ఎంతో స్వేచ్ఛ అన్నట్టు అనుభూతి కలుగుతుంది. so bold. ఎంతో ధైర్యంగా అనిపిస్తోంది. And the Holy Spirit starts praying through me whatever is needed in my life. పరిశుద్ధాత్ముడు నా జీవితంలో అవసరమైన వాటి కోసమై నా ద్వారా ప్రార్థించడం ప్రారంభిస్తాడు. Sometimes he shows me the will of God and asks me to pray for those things. కొన్ని పర్యాయాలు ఆయన దేవుని చిత్తమును నాకు చూపించి అట్టి వాటి కోసమై నన్ను ప్రార్థన చేయమని ఆయన నాకు చెప్తారు. Showing this is what God desires to do through you. నీ ద్వారా దేవుడు దీనిని చేయగోరుతున్నారు అని దానిని ఆయన నాకు చూపిస్తారు. Ask for that. దీనికోసమై అడుగు. This is whom is suffering. God wants you to pray for them. Pray for them. ఇదిగో వీరు బాధపడుతూ ఉన్నారు, వీరి కోసం ప్రార్థన చేయాలని దేవుడు కోరుతున్నాడు కనుక నీవు ప్రార్థించు. This is the temptation that is going to come against you. Pray that God will give you the strength. ఇటువంటి శోధన నీకు విరుద్ధంగా రాబోతుంది, దేవుడు నీకు బలమివ్వాలని నీవు దేవునికి ప్రార్థించు అని చెప్తారు. Through the Bible, as I read, God shows me what is going to come that day. దేవుని యొక్క వాక్యము ద్వారా ఆ రోజున ఏమి రాబోతుందో నేను చదువుతున్నప్పుడు ప్రభువు నాకు చూపిస్తారు. Some things he speaks in my spirit. కొన్నిటిని ఆయన నా హృదయములో మాట్లాడుతారు. All these things protect me ఇవన్నీ కూడా నన్ను భద్రపరచును and makes me pray according to his will. నన్ను ఆయన చిత్తానుసారంగా నేను ప్రార్థించులాగున చేయును. Otherwise we'll be praying so blindly, లేకపోతే చాలా గుడ్డిగా మనం ప్రార్థనలు చేసేస్తుంటాం. not being led by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ఉన్న వారిమిగా కాకుండా. But as you draw near to God, కానీ మీరు దేవునికి అత్యంత సమీపంగా వచ్చి ఉన్నప్పుడు your prayer becomes led by the Holy Spirit. మీ ప్రార్థన పరిశుద్ధ ఆత్మని ద్వారా నడిపించబడిన రీతిగా ఉంటుంది. You'll feel him so close to you. ఆయన మీకు అత్యంత సామీప్యంగా ఉన్న అనుభూతిని మీరు కలిగి ఉంటారు. And he asks us to forgive our debtors. మన రుణస్థులను మనము క్షమించులాగున మనము ఆయనను అడిగేలాగున చేస్తారు. Forgive those who sin against us. మనకు విరోధముగా పాపము చేసిన వారిని క్షమించాలి. Very difficult. చాలా కష్టము కదండి. Some people will pray like this. కొంతమంది అయితే ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. Oh holy Lord, ఓ పరిశుద్ధుడైన దేవా, fill me with your holiness. నన్ను మీ పవిత్రతతో మీరు నింపండి. But before you fill me, కానీ మీరు నన్ను నింపక మునుపు look at this person. ఈ యొక్క వ్యక్తిని చూడండి. He's troubling me night and day. ఇతడు దివారాత్రాలు నన్ను బాధ పెడుతున్నాడు. Lord, ప్రభువా, I don't even want to say it. Finish him off. నాకు చెప్పడానికి కూడా ఇష్టం లేదు కానీ వీడిని అంతం చేసేయండి ప్రభువా. Do justice, Lord. న్యాయము జరిగించండి ప్రభువా. Take care of that woman. ఆమె సంగతి మీరు చూసుకోండి ప్రభువా. Bind her lips. ఆమె యొక్క పెదవులను మీరు బంధించి వేయండి ప్రభువా. She should never speak again. ఇక ఎప్పుడు ఆమె మాట్లాడకూడదు. Such powerful prayers. అటువంటి శక్తివంతమైన ప్రార్థనలు చేస్తూ ఉంటాము. God has only called us to bless people. దేవుడు మనలను కేవలము ప్రజలను ఆశీర్వదించడానికి మాత్రమే పిలిచి ఉన్నారు. No matter how much the enemies of this world do to us. ఈ లోకపరమైన శత్రువులైన వారు మనకి ఎంత ఇబ్బందికరం లేక కీడుకరమైన పనులు చేసినప్పటికీ Having a peace in your heart is more important than anything. మీ హృదయములో శాంతిని కలిగి ఉండడం అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైన కార్యం. I have learned to calm down and forgive and move on. మౌనముగా ఉండడాన్ని, క్షమించడాన్ని, ముందు కొనసాగి వెళ్ళడాన్ని నేను నేర్చుకొని ఉన్నాను. For the sake of peace, to mend the relationship. బాంధవ్యాములను మరలా పెనవేసి కట్టే శాంతి కోసమై. Ask that in prayer and God will give you the strength. ప్రార్థనలో దాని కొరకే అడగండి, దేవుడు తగిన బలమును మీకు అనుగ్రహిస్తారు. The betrayal of this person is troubling me, Lord. ప్రభువా, ఈ వ్యక్తి నన్ను పట్టించడం, అమ్మివేయడం నాకు చాలా కలత కలిగిస్తోంది ప్రభువా. This evil act against me is paining my heart. నాకు విరుద్ధంగా వీరు చేసిన చెడ్డ కార్యం నా హృదయానికి ఎంతో నొప్పిని కలిగిస్తోంది. Take it to the Lord. వాటిని ప్రభు చెంతకు తీసుకుని వెళ్ళండి. He will give you the peace to forgive them and get right with them also. వారిని క్షమించుటకును వారితో సమాధాన సక్రమ పరచబడుటకును తగిన కృపను ప్రభువు మీకు అనుగ్రహించును. Jesus even asks us to bless them. యేసయ్య మనం వాళ్ళని ఆశీర్వదించాలని కూడా మనలను అడిగి ఉన్నారు. Only the Holy Spirit can give us the strength to bless such people. కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే అట్టి వారిని ఆశీర్వదించుటకు తగిన శక్తిని మనకు అనుగ్రహించగలడు. And we pray, lead us not into temptation. అలాగే మమ్మల్ని శోధనలోనికి తీసుకురాక అని ప్రార్థన చేస్తాం. Deliver us from the evil one. దుష్టుని నుంచి మీరు మమ్ములను తప్పించండి ప్రభువా. Asking God for the strength to come out of every temptation of the day.
ఆ రోజుకు సంబంధించిన ప్రతి విధమైన శోధన నుంచి దేవుడే మనల్ని తప్పించి బయటకు తీసుకురావాలని ఆయనను అడగడం ద్వారా, as I said many times, he reveals that in the word of God to me. నేను ముందుగా చెప్పినట్లుగానే దేవుడు వాక్యం ద్వారా అనేక పర్యాయాలు దానిని నాకు బయలుపరుస్తూ ఉంటారు. And many times he makes me confess my sins and ask the strength to get away from it. అనేక పర్యాయములు నా పాపములు ఒప్పుకొని దాని నుంచి దూరంగా వెళ్ళిపోవులాగున దేవుడు నాకు అనుగ్రహిస్తారు. He even shows the temptations that are yet to come. ఇంకను రాబోవుచు ఉన్న శోధనలను కూడా ఆయన నాకు కనుబరుస్తారు Through the word of God. దేవుని యొక్క వాక్యము ద్వారా. And pray over it. దాని గురించి ప్రార్థన చేయులాగున That God will give us the strength to conquer it. దేవుడు వాటిని జయించడానికి తగిన బలమును అనుగ్రహించులాగున. Finish all your battles in prayer that morning. ఆ ఉదయకాలం మీ యొక్క పోరాటములన్నీ కూడా ప్రార్థనలోనే మీరు సంపూర్తి చేయండి. And you will go out as a victorious one. అప్పుడు మీరు విజయవంతమైన వారిగా బయటికి వెళ్ళెదరు. Without praying, don't go and battle in the world. ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళిపోయి లోకములో పోరాటాలు చేయకండి. Then you'll be fighting with people, అప్పుడు మీరు ప్రజలతో పోరాడుతూనే ఉంటారు, fighting with the devil, అపవాదితో పోరాడుతూనే ఉంటారు, fighting with your weaknesses and problems. మీ యొక్క బలహీనతలతో సమస్యలతో పోరాడుతూనే ఉంటారు. Like any other person. ఏ ఇతర వ్యక్తి వలనే మీరు అలా చేస్తుంటారు. But we are not like other people. కానీ మనం ఇతరుల వంటి వారము కాదు. We are people who know the Lord and have the Lord with us. మనము దేవునిని ఎరిగి ఉన్న ప్రజలము, దేవునిని మనతో కూడా కలిగి ఉన్న ప్రజలమై ఉన్నాం. So let your time of prayer help you for the day. కనుక మీ యొక్క ప్రార్థనా సమయం ఆ దినమంతయు మీకు సహాయము చేసేలాగున ఉంచబడనివ్వండి. His mercies are new every morning. ఆయన కనికరములు ప్రతి ఉదయకాలమున నూతనముగా ఉండియున్నవి. Pray every morning and receive those mercies. ప్రతి ఉదయకాలమునను ప్రార్థించి అట్టి కనికరములను స్వీకరించండి. I want to end with this sister's story. నేను ఈ యొక్క సహోదరి కథ చెప్పాక ముగించాలి అని కోరుతున్నాను. Mrs. Ratna Kumari was from Hyderabad. శ్రీమతి రత్నకుమారి ఈవిడ హైదరాబాదు నుండి. She got married in 2000. ఆవిడకు 2000 సంవత్సరంలో వివాహం జరిగించబడి ఉన్నది. And they were not blessed with a child after 6 years of marriage. వివాహం జరిగిన తర్వాత 6 సంవత్సరాల వరకు కూడా వారికి బిడ్డలు కలిగిన ఆశీర్వాదం అనేది లేదు. She was barren because her fallopian tubes were closed. తన యొక్క ఫెలోపియన్ ట్యూబులు మూత వేయబడి ఉండడం ద్వారా గర్భము దాల్చలేక గొడ్రాలిగా ఉండిపోయారు. No hope to have children. బిడ్డలను కలిగి ఉండడానికి ఏ విధమైన నిరీక్షణ వారికి లేదు. The doctor suggested adoption is the only way. వైద్యులైతే దత్తత తీసుకోవడం ఒక్కటే మార్గము అని చెప్పారు. Some people even suggested for her husband to get married to somebody else so that he can have a family. కొంతమంది అయితే తన యొక్క భర్త గారికి మరి యొక్క వివాహం చేసుకుంటే ఆ విధంగా కుటుంబ జీవితాన్ని కలిగి ఉండొచ్చు కదా అన్నట్టుగా కూడా చెప్పి ఉన్నారు. But being a God-fearing person, the husband refused. అయితే దేవునికి భయపడిన వానిగా భర్త అలాగున చేయడానికి తిరస్కరించాడు. He said, we are made for each other. We'll trust that Jesus builds our life. అతనేమన్నాడు అంటే, మేము ఒకరి కోసం ఒకరు నిర్మాణం చేయబడ్డ వారం, యేసయ్యే మా జీవితాన్ని నిర్మాణం చేస్తారని చెప్తున్నారు. He will do a miracle. ఆయన అద్భుతాన్ని జరిగిస్తారు అని చెప్పుకుంటున్నారు. In the Secunderabad prayer tower that we have, కలిగి ఉన్న ప్రార్థనా గోపురాలలో సికింద్రాబాద్ ప్రార్థనా గోపురములో in faith they enrolled their unborn child in the young partners plan. వారు విశ్వాసముతో బిడ్డకు జన్మను ఇవ్వక మునిపే, ఆ బిడ్డ జన్మించక మునిపే ఆ బిడ్డను యవ్వన భాగస్థుల పథకములో సభ్యునిగా చేర్పించారు. We have the young partners plan and Jesus calls to pray for the young people every day. ప్రతిరోజు యవ్వన బిడ్డల కోసమే ప్రార్థన చేయడానికి యేసు పిలుచుచున్నాడు. పరిచర్యలో యవ్వన భాగస్థుల పథకం అనే ఒక ప్రక్రియ ఉన్నది. Even without a child they enrolled in faith. బిడ్డను కలిగి ఉండక మునిపే, బిడ్డ పుట్టక మునిపే వారు తమ బిడ్డను యవ్వన భాగస్థుల పథకంలో చేర్పించారు. The prayer intercessors prayed fervently. ప్రార్థనా విజ్ఞాపన కర్తలైన వారు తీవ్రతరముగా వారి కొరకే ప్రార్థన చేశారు. And in the year of 2006, 2006వ సంవత్సరములో there was a partners meeting in Hyderabad. హైదరాబాదులో ఒక భాగస్థుల సమావేశం ఏర్పాటు చేయబడింది. And Dr. Paul Dinakaran came and quoted this verse in his preaching. డాక్టర్ పాల్ దినకరన్ గారు వచ్చి వచనాన్ని తన యొక్క వాక్యోపదేశంలో ఉద్ఘాటించి మాట్లాడారు. Exactly that day he said in Deuteronomy 7:14. అక్షరాల ఆ రోజున ద్వితీయోపదేశ కాండము 7:14 వచనం చెప్పారు. None will be barren among you. మీలో ఏ ఒక్కరు కూడా గొడ్రాలితనముతో ఉండరు. She was sitting in the last row and she got shocked to hear that. ఆమె చివరి వరుసలో కూర్చుని ఉండి ఈ మాటలు వింటున్నప్పుడు ఎంతగానో నిర్ఘాంతపోయారు. She started praying over that promise.
ఆవిడ ఆ వాగ్దానం కొరకే ప్రార్థన చేయడం ప్రారంభించారు. And in the early next year, ఆ తదుపరి సంవత్సరం మొదటి నెలలలోనే she conceived and gave birth to a beautiful boy. ఆవిడ గర్భము దాల్చారు, సౌందర్యవంతమైన బాబుకు జన్మనిచ్చారు. With the fallopian tubes closed, ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయినా సరే God opened it and gave a way. దేవుడు వాటిని తెరవజేసి మార్గమును ఆయన ఏర్పరిచి ఉన్నారు. They named him Matthew and he's studying in the University of Karunya. వారు ఆ బిడ్డకు మాథ్యూ అని నామకరణం చేశారు. ఆయన కారుణ్య విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. God gave her 2 more children after that. దేవుడు ఆ తరువాత ఆమెకి ఇంకను 2 బిడ్డల్ని అనుగ్రహించారు. She put them both in Karunya also. ఆమె వారిద్దరిని కూడా కారుణ్యాలో చేర్పించారు. Made all of them young partners. వారందరిని యవన భాగస్థులుగా చేసి ఉన్నారు. And she's praising the Lord for a mighty miracle in her life. ఆమె తన జీవితంలో జరిగి ఉన్న అద్భుతమైన కార్యమును బట్టి దేవునిని స్తుతించుచూ ఉన్నారు. Seek him in truth. సత్యముగా ఆయనను మీరు వెదకండి. Seek him earnestly. యథార్థముగా మీరు ఆయనను వెదకండి. And he will draw near to you and answer you. ఆయన మీకు అత్యంత సమీపస్తుడై మీకు జవాబును అనుగ్రహిస్తారు. Shall we right now ask for a prayerful spirit to connect with God every day? మనం ఇప్పుడే ప్రతిరోజు కూడా దేవునితో అనుసంధానం కావడం కోసమై ప్రార్థన ఆత్మ కొరకై ఆయనను అడుగుదామా? Ask for the gift of having God connected with you in prayer. దేవుడు ప్రార్థనలో మీతో అనుసంధానమై ఉంచబడే ఆ యొక్క వరము కొరకై ఆయనను అడగండి. Our heart might think other things are the easy option. మన హృదయం మిగిలిన కార్యాలు చాలా సులువు కదా అన్నట్టుగా భావించవచ్చు. We don't need him every day. మనకు ప్రతిరోజు ఆయన అక్కరలేదు అన్నట్టుగా. But let's ask God for a new heart today. కానీ మనము ఈ రోజున నూతన హృదయము కొరకై అడుగుదామా? A heart which seeks after you, Lord. ప్రభువా, నిన్ను వెంబడించే నిన్ను వెదికే హృదయమును మాకు అనుగ్రహించండి. Longs for you, for our life. మా జీవితం కొరకై మీ కొరకైన ఎదురు చూపును మీరు మాకు అనుగ్రహించండి. Lord, teach my heart to know that without you I cannot survive. ప్రభువా, మీరు లేకుండా నేను బ్రతకలేను అనే సంగతిని మీరు నా హృదయమునకు నేర్పించండి. Give me a hunger and thirst in my heart to seek after you, Lord. నిన్ను వెంబడించి వెదుగుటకు నా హృదయములో ఆకలిని తృష్ణను మీరు నాకు అనుగ్రహించండి. Give me a hunger and thirst to seek after you. నిన్ను వెదకలాగు నా తృష్ణను ఆకలిని మీరు నాకు అనుగ్రహించండి. I need you, Lord. ప్రభువా, మీరు నాకు కావలసి ఉన్నది. He is teaching your heart to love him. ఆయన మీ హృదయానికి ఆయనను ప్రేమించుటను నేర్పిస్తూ ఉన్నారు. My friends, God has come seeking you. నా స్నేహితులారా, దేవుడు మిమ్మును వెదకుచూ వచ్చి ఉన్నారు. He has humbled himself. ఆయన తన్ను తాను తగ్గించుకొని ఉన్నారు. He given his life for you. తన ప్రాణమును మీ కొరకై సమర్పించి ఉన్నారు. And even today ఈ రోజునకును కూడా stands at the door of your heart. మీ హృదయం అనే తలుపు ద్వారమునొద్ద నిలిచి ఉన్నారు. Knocks the door ఆ యొక్క తలుపును ఆయన తట్టుచూ ఉన్నారు. and asks, can I come in and eat with you? నేను లోనికి రావచ్చునా, నీతో కలిసి భోజనం చేయవచ్చునా అని అడుగుతున్నారు. Can I come into your heart, my child, and can I stay with you? నా బిడ్డ, నేను నీ లోనికి రావచ్చునా, నీతో కూడా నివసించవచ్చునా? Oh Lord, ఓ ప్రభువా, how humble you are. మీరు ఎంత తగ్గించుకొని ఉన్నారు. How loving you are. మీరు ఎంత ప్రియమైన వారిగా ఉన్నారు. Even though we have drawn away from you, మేము మీకు దూరంగా వెళ్ళిపోయి ఉన్నప్పటికీ you bring us back to us. మీరు మమ్మల్ని మరలా మీ చెంతకు చేర్చుకుంటున్నారు. You come running after us మీరు మా వెంట పరిగెడుతూ మమ్మల్ని వెంబడిస్తున్నారు. with your nail-pierced hands. మీ యొక్క మేకుల గాయముల హస్తములతో You hug us and kiss us, oh God. మీరు మమ్మల్ని కౌగలించుకుని ముద్దెట్టుకుంటూ ఉన్నారు దేవా. Now ఇప్పుడైతే we surrender our life to you. మా జీవితంలో మీకు స్వాధీనపరచుచూ ఉన్నాము. We want nothing more than we want you, Lord. మీకంటే మాకు మిన్నగా ఏది అక్కర్లేదు ప్రభువా. We want Jesus. మాకు యేసు కావాలి. We want you every day, ప్రతి రోజున మీరు మాకు కావాలి ప్రభువా. every moment. ప్రతి క్షణమందును Ask Jesus right now. ఇప్పుడే మీరు యేసును అడగండి. He's flowing into your heart with love. ఆయన ప్రేమతో ఇప్పుడే మీ హృదయంలోనికి ప్రవాహంగా వచ్చేస్తున్నారు. He is overjoyed to have a place in your heart, మీ హృదయంలో స్థలాన్ని కలిగి ఉండడానికి ఆయన ఎంతగానో ఆనందిస్తున్నారు. to be a father to you. మీకు తండ్రిగా ఉండు నిమిత్తమే He said you will not be called slaves anymore, ఆయన అంటున్నారు, ఇక మీదట మీరు
బానిసలుగా దాసులుగా పిలువబడరు. You will not be called servants. మీరు ఇక మీద దాసులుగా పనివారిగా పిలువబడరు. You will be called my child. మీరు నా యొక్క బిడ్డలుగా పిలువబడెదరు. My beloved son in whom I am well pleased. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. You forgive us and accept us as your own, O God. ఓ దేవా, మీరు మమ్మల్ని క్షమించి మీ యొక్క సొంత వారిగా మీరు మమ్ములను అంగీకరించుచు ఉన్నారు. We are so grateful to you. మేము మీకు ఎంతగానో వందనస్తులమై ఉన్నాము. Thank you for your loving kisses are coming upon us. మీ ప్రియమైన ముద్దులు మా మీదకు వచ్చేస్తూ ఉన్నందుకే మీకు వందనములు ప్రభువా. Thank you for forgiving us. మమ్మను క్షమించుచు ఉన్నందుకే వందనములు ప్రభువా. Thank you for promising to provide our daily bread. అనుదిన ఆహారాన్ని మాకు ఇవ్వడానికి మీరు వాగ్దానం చేసినందుకే మీకు వందనములు. Thank you for promising us to build our life. మా జీవితాల నిర్మాణం చేయలాగున మీరు వాగ్దానం చేయించినందుకు వందనములు. Thank you for blessing us to take us to a great heights. మమ్మను గొప్ప ఉన్నత్యానికి తీసుకువెళ్ళడానికి ఆశీర్వదిస్తూ ఉన్నందుకే మీకు వందనములు. What will we do without you, Lord? మీరు లేకుండా మేము ఏమి చేయగలము దేవా? Thank you for not leaving us alone. మమ్మను ఒంటరిగా విడిచిపెట్టనందుకే మీకు వందనములు. We call you Heavenly Father. పరలోకపు తండ్రిగా మేము మిమ్మును పిలుచుచు ఉన్నాము. And we honor your name. మేము మీ నామమును ఘనపరచుచు ఉన్నాము. We hide under your మీ name. యొక్క నామము క్రింద మేము దాగి ఉంటున్నాము. We surrender to your will. మీ యొక్క చిత్తమునకు మమ్మను మేము స్వాధీనపరచుకొనుచున్నాము. We join our hands and our hearts with you. మేము మా యొక్క చేతులను హృదయాలను తిరిగి మరలా మీతో ఐక్యపరచుకొనుచున్నాము. Father, we love you. తండ్రి, మిమ్మును ప్రేమించుచు ఉన్నాము. Give your children a prayerful spirit మీ బిడ్డలకు ప్రార్థన ఆత్మను మీరు అనుగ్రహించండి. to always seek you ఎల్లవేళలా మిమ్మునే వెదకుచుండులాగున from the bottom of their heart, Lord. వారి హృదయాంతర్భాగములో నుండి ప్రభువా Holy Spirit, come into them పరిశుద్ధాత్మ వారిలోనికి రండి. and let them hear your వారు voice. మీ స్వరమును వినగలగాలి ప్రభువా. Let them be guided by you in reading the Bible. మీ ద్వారా నడిపించబడాలి. వాక్య పఠనం వారు చేయాలి. Guided by you in their heart. వారి హృదయాల్లో మీ ద్వారా వారు నడిపించబడాలి. Let them have a joyous relationship with you. వారు మీతో సంతోషభరితమైన సంబంధ బాంధవ్యం కలిగి ఉండాలి. Give us a new spirit, Lord, నూతనమైన ఆత్మను అనుగ్రహించండి ప్రభువా. to pray every day, ప్రతి దినమును కూడా ప్రార్థన చేయుటకు, to be at your feet every ప్రతి day, దినము మీ పాదముల చెంత ఉండుటకు, to listen to your voice every day, ప్రతిరోజు మీ స్వరమును ఆలకించుటకు, and to receive heavenly answers from the Almighty God. సర్వశక్తిగల దేవుని యొద్ద నుంచి పరసంబంధమైన జవాబులు పొందుకొనుటకు. Even now, let your answers flow. ఇప్పుడు కూడా మీ యొక్క జవాబులు ప్రవాహము వలె చేయిచు ఉన్నాయి. Let your healing flow. మీ స్వస్థత ప్రవాహముగా వచ్చును గాక. Let your blessings మీ flow. ఆశీర్వాదములు ప్రవహించును గాక. Let your deliverance మీ flow. విడుదల ప్రవహించును గాక. Let your victory మీ flow. విజయము ప్రవహించును గాక. Let your righteousness మీ flow. నీతి ప్రవహించును గాక. Let your salvation మీ flow. రక్షణ ప్రవహించును గాక. Let your love, joy, and peace మీ flow. ప్రేమ, సంతోషము, సమాధానము ప్రవహించాలి. Let it flow into their అవి heart, వారి హృదయంలోనికి ప్రవహించును గాక. flow into their వారి lives, జీవితంలోకి ప్రవహించును గాక. flow into their వారి family. కుటుంబాల్లోనికి ప్రవహించును గాక. We give you praise, Lord. మీకు స్తుతులు సమర్పించుచు ఉన్నాము ప్రభువా. We give you glory. మీకు మహిమను చెల్లించుచున్నాము ప్రభువా. We give you our heart, మీకు మా హృదయాలు సమర్పిస్తున్నాం ప్రభువా. which is what you desire the మీరు most. మిక్కిలిగా కోరుచున్న దానిని సమర్పిస్తున్నాం. Thank you for loving us, Lord, మమ్మను ప్రేమిస్తున్నందుకే మీకు వందనములు ప్రభువా. and for never giving up on us. ఎప్పుడు మమ్మను విడిచిపెట్టనందుకై మీకు వందనములు ప్రభు. We fall at your feet, Lord Jesus. ప్రభు అయిన యేసయ్య, మీ పాదముల చెంత సాగిలపడుతున్నాం. Thank you, Father. వందనములు తండ్రి. In Jesus' name, యేసు నామములో amen. ఆమేన్. God bless you.